చిన్నోడి కుర్తా మీద శంకుచక్ర నామాలు చేయితో వేశాను. ఎలా ఉంది? కామెంట్ చేయండి. ఇంకా మన వ్లాగ్‌లోకొచ్చేస్తే మార్నింగ్ మార్నింగ్ హౌస్ వైఫ్ పనులు మొదలండి. ఇంకా పిల్లలు, హస్బెండ్ అందరూ ఆఫీస్‌కెళ్ళిపోయాక పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక ఇంకా మన పని స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇంకా 1, 2 అవర్స్ ఇలానే ఉంటుందండి కంటిన్యూయస్‌గా. ముందొచ్చేసి నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు ఊడ్చే ముందు డైనింగ్ టేబుల్ క్లీన్ చేశామనుకోండి, ఏమన్నా చెత్త అదంతా కింద పడితే ఊడ్చేసుకోవచ్చు. అలాగే ఒకసారి అలా అంట్లు అవన్నీ ఒకసారి అలా దులిపేసి నెక్స్ట్ వాటర్‌తో క్లీన్ చేసేస్తాను. ఇంకా క్లీన్‌గా ఉండిపోతుంది. ఇది గ్లాస్ డైనింగ్ టేబుల్ అండి. పైనొచ్చేసి కవరేసాను. మంత్లీ ఒకసారి అలా 2 టైమ్స్ అలా వాష్ చేస్తాను. టేబుల్ అయితే వీక్లీ ఒకసారి అవి మ్యాట్స్ అవన్నీ తీసేసి మొత్తం గ్లాస్ అంతా క్లీన్ చేసేస్తాను. కాలిన్ వేస్తాను. నీట్‌గా ఉంటుంది. ఈ కవర్ ఏస్తే ఏందంటే గ్లాస్ ఖరాబ్ అవ్వకుండా నీట్‌గా ఉంటుందని ఇలా వేశాను. ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి 6 సీటర్ అండి. 6 సీటర్ కానీ ఆల్వేస్ ఒక 2 సీట్స్ అలా వాల్‌కి ఉండిపోతాయి. ఇంకా టేబుల్ అది గోడ దగ్గరికి జరిపిస్తాము. ఎందుకంటే మేము 4 మెంబర్సే ఉన్నాము. అండ్ అలాగే స్పేస్ గూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది దానికోసమని. అదే ఒక మూలన పెట్టేసామనుకోండి మనకు ఫ్రీగా ఉంటుంది, కన్వీనియంట్‌గా ఉంటుంది. హాల్ గూడా స్పేసియస్‌గా అనిపిస్తుంది. ఇంక నెక్స్ట్ సోఫా. ఈ సోఫా బాయ్ మామ్ థింగ్స్ అండి ఇవి. అసలు ఎన్ని సార్లు సర్దినా మళ్ళీ సర్దాల్సొస్తుంది. అందుకే ఎర్లీ మార్నింగ్ ఒకసారి సర్దుతానా, ఇంకా ఈవినింగ్ వరకే అలానే ఉంటుంది వాళ్ళొచ్చాక. ఇంకా మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అవన్నీ పిల్లోస్, కుషన్స్ అన్నీ అక్కడిక్కడ పడేస్తారు. అగైన్ సర్దుకోవడం. ఇవన్నీ బాయ్ మామ్ థింగ్స్. బాయ్స్ ఉన్న మామ్స్‌కే ఇవన్నీ అర్థమవుతాయి. ఇంకా అలా ఒకసారి దులిపేసి అవి కవర్స్ అన్నీ వేసేసి, ఇంకా కుషన్స్ అన్నీ సెట్ చేసి పెట్టేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు అదంతా క్లీనింగ్ అయిపోయింది కదా! ఇంక ఇల్లు ఊడ్చేసి ఇల్లు తుడిస్తే ఇంకా ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కిచెన్ వచ్చేసి మార్నింగే క్లీన్ చేసేసాను. ఆహ్, కిచెన్‌తో ఏం వర్క్ లేదిప్పుడు. ఇంకా వ్లాగ్స్ చూస్తున్నారా? అసలెవరు కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేయండి. నా వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అని నాకు తెలుస్తుంది. అండ్ అలాగే మీకెలా వ్లాగ్స్ కావాలనుకుంటున్నారో కూడా నాకు తెలుస్తుంది కదా! దానికోసమని చెప్తున్నాను. ఇంకా టాయ్స్ ఉంటాయిగా, ఆ టాయ్స్ సర్దడానికి నాకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి. అన్నీ అక్కడ, ఇక్కడ వేస్తా ఉంటారు. ఆ బ్లాక్స్ అయితే అసలు ఎక్కడున్నాయా వెతికి, వెతికి బాస్కెట్‌లో వేస్తానా, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మళ్ళీ అక్కడక్కడ పడేస్తానే ఉంటారు. మన కాళ్ళ కింద, మనం కూర్చున్నప్పుడు, మన బెడ్ లోపల అన్నీ అవే ఉంటాయి టాయ్స్, కార్స్. ఏముంటాయి బాయ్స్‌కి? కార్స్. మెయిన్‌లీ కార్స్. ఇంకా ఇది మీషో హాల్ కొలాబరేషన్ అయితే కాదు. అండ్ నేనే తీసుకున్నాను ఓన్‌గా. అండ్ రీజనబుల్ ప్రైస్ అండి. ఎంత తక్కువ అంటే అసలు దీనికి కళ్ళు మూసుకొని పెట్టొచ్చు. అంత బావుంది. క్వాలిటీ బావుంది. అలాగే వర్క్ మెయిన్ అండి. ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత సూపర్‌గా వచ్చిందంటే అంత బా వచ్చింది. నాకైతే మస్తు నచ్చింది డ్రెస్. కళ్ళు మూసుకొని ప్రైస్ పెట్టేయొచ్చు, తీసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే కుర్తా విత్ ప్యాంట్ ఇలా వచ్చింది. మన పంచ టైప్ వచ్చింది. ధోతి, పంచ ఆ టైప్‌లో వచ్చిందన్నట్టు. ఇంకొకసారి ట్రయల్ చేద్దామని ఒకసారి వేసి చూసాను. సైజ్ సెట్ అవుతుందా అని. అండ్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనం ఇది అకేషనల్‌గా వేస్తాము. ఏదైనా ఫంక్షన్స్‌కి అలాగే ఫెస్టివల్స్‌కి ఏస్తాం కాబట్టి కొంచెం పెద్దగా ఉండాలని ఒక నెంబర్ ఎక్కువ తీసుకున్నాను. అండ్ వాటికి సెట్ అయిపోయింది. ఇంకేమన్నా సైడ్ ఆల్టరేషన్ గిట్లా ఉంటే నేను చేసేస్తాను. ఆ పని కూడా మనకొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకా ఇది కూడా చేస్తుందా అనుకోకండి. ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. ఇప్పుడు శంకు చక్ర నామాలు వైట్ కుర్తీ పైన అలాగే వైట్ షర్ట్స్ పైన ట్రెండింగ్ కదా! సో, మనమెందుకు జేయకూడదని నేను ట్రై జేస్తున్నాను. అండ్ డబ్బులు పెడితే 500లో అయిపోద్ది గదా! ఎందుకింత కష్టపడాలి అంటే 500 పెడితే అప్పటిదప్పుడు అయిపోతుంది. కానీ మనం ఇది చేశామనుకోండి, ఎప్పుడు కుర్తాని చూసినా అదే హ్యాపీనెస్ ఉంటుంది. అరే! మనమే చేశామే ఇది ఎంత బావుందని అదొక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కోసమే నేనిప్పుడు జేస్తున్నానిది. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక నాకు టైం ఉంటుంది. ఆ టైంలో చేయొచ్చు గదా! అని స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ వచ్చేసి రిఫరెన్స్ పిక్ నేను పింట్రెస్ట్ ఆర్ యూట్యూబ్‌లో జూసి ఒక పేపర్ పైన గీసుకున్నాను. అండ్ అలాగే నేను 4, 5 ఇమేజెస్ చూసాను. అందులో ఏది ఈజీ ఉంది దాన్ని ట్రై చేద్దామని చేశాను గానీ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నట్టయితే రాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిషన్‌తో చేసింది వేరుంటుంది. హ్యాండ్‌తో చేసింది వేరుంటుంది. అలాగే ఇగ పెన్సిల్‌తో అంతా మనం ఏ సైజు లెఫ్ట్ సైడ్‌లో చేస్తాం. లెఫ్ట్ సైడ్ ఆహ్, ఒక చిన్న ప్లేస్‌లో చేస్తున్నానన్నట్టు ఇది. అంటే తక్కువ ప్లేస్‌లో ఎందుకంటే పెద్దగా ఉందనుకోండి చిన్న బాబు గదా! ఎక్కువ కనిపిస్తుంది. కుర్తా అంతా అదయిపోతుంది. అదే వన్ సైడ్ పెట్టుకొని చేసేస్తున్నాను. శంఖం, చక్రం అలాగే నామం అది పెన్సిల్‌తో గీసేసాను. అండ్ దీనికి కావాల్సినయి ఏంటంటే ఒక గోల్డ్ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్ రెడ్ కలర్ నామం కోసము. అండ్ అలాగే బీడ్స్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనకి మన లేడీస్ ఎంపోరియంలో గానీ, లేదంటే
మన మిషన్ యాక్సెసరీస్ దొరుకుతాయి కదా! థ్రెడ్స్ అవన్నీ అక్కడ తీసేసుకుంటే సరిపోతుంది. నేనిక్కడే బీదర్‌లో తీసుకున్నాను. మొన్ననే ఈ కుర్తా తీసుకున్నాకనే అది తీసుకున్నాను. వైట్ కుర్తా చూడంగానే నాకు ఐడియా వచ్చింది. అరే! ఇలా చేస్తే ఇంకా హైలైట్ అవుతుంది కదా! అనిపించి స్టార్ట్ చేశాను. ఇంక ఇవంతా ఖర్చు చాలా తక్కువ. ఎంత అండి అంతా కలిపి కూడా అది 20, ఇది 20 ఓ 50 లోపు వచ్చేస్తాయండి. రింగ్ నా దగ్గర ముందే ఉంది. మనకు కొంచెం తెలుసండి ఈ వర్క్. అండ్ అలాగే ఇదేంటంటే అది మన సూదితో చేస్తున్నాను గదా! ఫస్ట్ నేను మగ్గం సూదితో ట్రై చేశాను. మగ్గం సూది విరిగిపోయింది. లేదంటే దాంతో అయితే ఫాస్ట్‌గా అయ్యేది. నాకు కొంచెం మగ్గం వర్క్ ఐడియా ఉంది. కొంచెం తెలుసు ఎలా చేయాలన్నది. ఆహ్, అలా స్టార్ట్ చేశాను. బట్ సూది విరిగిపోయేసరికి ఇంకా నార్మల్ సూదితో ఇది గుట్టేస్తున్నాను నామము. అండ్ బార్డర్స్ అయితే ఖచ్చితంగా గోల్డ్ థ్రెడ్ యూజ్ చేస్తాను కాబట్టి దానికి మాత్రం ఎంబ్రాయిడరీ అది మగ్గం సూది మాత్రం పక్కా కావాలి. సో, తీసుకున్నాను. ఆల్రెడీ వర్క్ గూడా సగం జేసేసాను. అండ్ ఇది ముందు వ్లాగ్ కాబట్టి ఇందులో ఎక్కడి వరకు వర్క్ చేశానో అది మాత్రమే పెడుతున్నాను. ఎంత అండి 2 అవర్స్‌లో అయిపోద్ది. కంటిన్యూయస్‌గా కూర్చుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ వర్క్ వచ్చిన వాళ్ళకైతే. ఈ థ్రెడ్‌తో చాలా ఇబ్బందండి. పైకి లాగాలి, కిందికి లాగాలి ఈ సూదితో అయితే. అదే అది ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్ సూది అయిందనుకోండి చాలా ఈజీ అయిపోతుంది. పూసలు కుట్టడం గానీ, లాగడాలు ఏముండదు. ఫాస్ట్‌గా కుట్టేయొచ్చు. ఇంకా ఎక్స్‌పర్ట్ ప్రో అయితే అసలు వాళ్ళకి ఎంత హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో కుట్టేస్తారండి. అంత ఫాస్ట్‌గా పూసల వర్క్ చేయొచ్చు దానిపైన. ఇలా నామంకి అలా అక్కడక్కడ స్టిచ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్‌లో వర్క్‌కి ఇంకా కుడితే బావుంటుంది అని నాకు అనిపిస్తే ఇంకా కూడా కుడతాను. ఇప్పుడైతే నార్మల్‌గా అక్కడ కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ కుడుతున్నానన్నట్టు. ఇది నామం కుడుతున్నాను ఫస్ట్. నామం అది మెరూన్ థ్రెడ్ రెడ్డిష్ మెరూన్ లాంటిది తీసుకున్నాను. అది నామం ఫస్ట్ కుట్టేసాను. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను చక్రం పెట్టే దగ్గర కరెక్ట్ ప్లేస్‌లో ఫ్లవర్ వచ్చిందండి కుర్తీకి. అరే! బావుంది ఐడియా దీని చుట్టే కుట్టేద్దామని ఇంకా దాని చుట్టే కవర్ చేసేస్తున్నాను. ఎంత బావుందో అది నిజంగా నేనే వర్క్ చేశానా హ్యాండ్‌తో అన్నట్టు ఆ ఫ్లవర్ అందులో సెట్ అయిపోయింది. ఇంకా రౌండ్ పూసలు కుట్టేసి పైన 3 పూసలు, కింద 3 పూసలు కుట్టేస్తే అది చక్రం అయిపోతుంది. ఇంత ఈజీ. పూసలు కుట్టడం అయితే అందరికి వస్తుంది. ఒక వర్క్ ఎంబ్రాయిడరీ అది వర్క్ చేయడం కొంచెం. అది కూడా యూట్యూబ్‌లో చూసి చేసేయచ్చు. ఏముందండి ఇవాళ రేపు యూట్యూబ్‌లో అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ నేర్చుకోవచ్చు. అలా. ఇంకా ఇలా కుట్టడం అయిపోయింది గదా! ఒకసారి నీకు జూమ్‌లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా అక్కడక్కడ కుట్టేసాను. బావుంది గదా! అండ్ ఫస్ట్‌లో నేను పెట్టాను చూడండి పిక్. అది కొంచెం ఆహ్, మగ్గం వర్క్ గోల్డ్ థ్రెడ్ గూడా వేసేసానన్నట్టు. అందుకే అది ఇంకా హైలైట్‌గా అనిపిస్తుంది. ఇంకా డబల్ ఏసాక చాలా హైలైట్ అవుతాయి శంఖచక్ర నామాలు. కుర్తా మీద అసలు చూడంగానే ఫస్ట్ అవే కనిపిస్తాయి. అంత లుక్ ఉంటాయి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం పుట్నాలు లడ్డు చేస్తున్నాము. ఇది దేనికోసం అనుకుంటున్నారు? మన లంచ్ బాక్స్ స్నాక్ ఐటెమ్ కోసము, అలాగే అప్పుడప్పుడు మనం ఇంట్లో తినడం కోసం అని కూడా చేస్తున్నాను. పిల్లలకిస్తే హెల్తీ గదా! పుట్నాలు చాలా హెల్తీ అండి. ప్రోటీన్ చాలా ఉంటుంది. పిల్లలకివ్వండి. చాలా మంచిది. ఇప్పుడు బెల్లం పాకం పడుతున్నాను. బెల్లం పాకం పడితే మన లడ్డులకి పడతారు గదా! మన అరిసెలకి అలా తిక్కు పాకం రావాలన్నట్టు తీగ పాకము మనం వాటర్‌లో వేస్తే కదలకూడదు. గట్టిగా రావాలి. అలా వస్తేనే లడ్డు బావుంటుంది. లడ్డు అయితే అస్సలు గట్టిగా అవ్వదు. అయినా పర్లేదు. అవి పుట్నాలు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఇలాచీ వేసేసాను. ఇంకా తీగ పాకం వచ్చే వరకి అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ప్లేట్‌కి ఈలోపు కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే అందులో వేయగానే ప్లేట్‌కి అతుక్కుపోయిందనుకో బెల్లం అంతా దానికే వేస్ట్ అయిపోతుంది. సో, దానికోసమని కొంచెం నెయ్యి అప్లై చేశాను. అండ్ టెస్ట్ చేస్తున్నాను. వచ్చిందా రాలేదా అని కలుపుతూ ఉన్నాను. లేదంటే కిందనే అడుగంటిపోతుందేమో అనేసి ఊకే మిక్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్‌గా వచ్చేసింది. ఇంకిప్పుడు పుట్నాలు వేసి మిక్స్ చేసేసుకోవడమే. పుట్నాలు వేసి ఒకసారి అలా మిక్స్ చేసేసి మనం ప్లేట్‌లో వేసేసుకోవాలి. మనం వేడిగా దీన్ని అస్సలు కట్టలేము. ఎందుకంటే బెల్లం చాలా వేడిగా ఉంటుంది. ముట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది. దానికోసం కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారినా పర్లేదు. గట్టిగా అయితే అస్సలు అవ్వలేదు. నేను ట్రై చేశాను గదా! చెప్తున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను పుట్నాల లడ్డు చేయడము. నేను ఏ వీడియో చూడలేదు. సెల్ఫ్‌గా చేస్తున్నాను. ట్రై చేస్తున్నాను అంతే. సక్సెస్ అయితే చెప్తాననుకున్నాను. కాకపోయినా చెప్పేదాన్ని. ఎందుకంటే మన వీడియోస్ జెన్యూన్‌గా ఉంటాయి కదా! ఎలా ఉందో అలానే పెడతాను. మీకు కూడా అలానే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇలాగ ప్లేట్‌లో వేశాను. అండ్ మా చిన్నోడు "ఏం చేస్తున్నావు మమ్మీ" అని అడుగుతున్నాడు. నేను అదే చెప్తున్నాను. పుట్నాల లడ్డు చేస్తున్నా నాన్న మీ బాక్స్‌లో కోసం అని చెప్తున్నాను.
కానీ నేను ఇప్పుడే తింటాను. నాకు కొంచెం ఇయ్యమంటున్నాడు గానీ, అది బాగా వేడిగా ఉంది. ముట్టుకోరాదు. అసలు తినడానికి గూడా రాదు. మళ్ళీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి. కొంచెం చల్లగయ్యాక కొంచెం క్రిస్పీగా అయిపోతాయి. చల్ల చల్లబడ్డాకనే పుట్నాలు కొంచెం క్రిస్పీగా అవుతాయి. దానికోసమని కొద్దిసేపు ఆగమని జెప్పాను. ఇంకా టీవీ దగ్గరికొచ్చేసాము. టీవీ జూస్తున్నాడు చిన్నోడు. అలాగే ఫ్యాన్ చాలు చేసి కొద్దిసేపు చల్లారనిచ్చాను. ఇప్పుడు పూర్తిగా చల్లారింది. అసలు చెయ్యయితే అసలు కాలట్లేదు. ఇంకా ఈ షేప్‌లో ఈ షేప్ గాదు. ఈ సైజులో కడుతున్నాను. అండ్ కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను చెయ్యికి. ఎందుకంటే చెయ్యికి బెల్లం అంటుకోకుండా ఉంటుందనేసి. వాటర్ గూడా పక్కన పెట్టుకున్నాను. ఇన్ కేస్ కాలితే వాటర్‌లో చేయబెట్టేసి మళ్ళీ కడదామనేసి. ఇలా చేశాను. ఇవి పిల్లలకి ఒక 2 పెడతానండి బాక్స్‌లో. ఇద్దరికీ 2 పెట్టేసాననుకోండి. అదే స్నాక్, అదే ఫ్రూట్ ఆ రోజు వాళ్ళకి. అండ్ అలాగే కొంచెం ఏమైనా మనం టిఫిన్స్ గానీ, రైస్ గానీ పెడతా ఉంటాను. ఇది స్నాక్ అంతే. జస్ట్ స్నాక్ కోసం మాత్రమే. అండ్ ఇంట్లో గూడా ఈవినింగ్ పిల్లలు పడుకొని లేసాక గూడా ఏమైనా తింటా అని అడిగితే ఇలాగ ఎప్పుడు దోసలు, ఇడ్లీలే గాకుండా ఇది గూడా అప్పుడప్పుడు ఇవ్వాలనేసి ఇలా లడ్డూలు, అలాగే రాగి లడ్డు గూడా జేస్తాను. అలాంటివి చేసి పెడతాను. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇలాంటి చిరుతిండ్లు మాత్రం నా ఛానల్‌లో ఎక్కువగా దొరుకుతా ఉంటాయి. అండ్ చిన్నోడు మధ్య మధ్యలో మమ్మీ నాకివ్వమని అడుగుతున్నాడు. చిన్న చిన్నగా చేసిచ్చాను. అవి చల్లగా అయ్యాయి కదా! తినమని ఇచ్చేసాను. అవి తిన్నాడు. అండ్ అలాగే చూపిస్తా ఉన్నాడు. మమ్మీ కాలుతుందా అది ఇది అనేసి. లేదు నాన్న బావుంది తినేసేయి అని చెప్పాను. ఇంకా ఫైనల్‌గా ఇవ్వండి వచ్చినాయి మన లడ్డూలు. అన్నీ చల్లారబెట్టాను కాసేపు. కొంచెం గట్టిగా అయితే మనం బాక్స్‌లో వేసేసుకోవచ్చు దానికోసమని.